హ్మ్. హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇదిగోండి నేను బొప్పాయికాయ కోసానండి. ఒకసారి చూడండి. దీని విలువ మనకి చాలా మందికి తెలీదండి. ఇది తింటే దీనివల్ల ఏముందిలే మామూలుగా సరదాగా తిందాంలే అనుకుంటారు. కానీ దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయండి. చాలా మందికి తెలీదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ గూడా బొప్పాకాయ తినటానికి ఇష్టపడదు. ఏమన్నా అంటే జలుబు చేసిద్ది అది ఇది అంటది. ఒకవేళ బలవంతంగా తిన్నా గూడా కడుపు నిండదని చెప్పి వెంటనే అన్నం తింటదండి. కానీ ఇది ఒక కప్పు ముక్కలు తిన్నా సరిపోతదండి. మనకి మామూలుగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. పల్లెటూర్లలో గూడా అండి ఉంటాయి, చెట్లకుంటాయి గానీ కోసుకొని తినరండి. ఏదో ఏస్తారు గానీ చెట్లు తినరు. దాని ఉపయోగం తెలీదో మరి ఎందుకో గానీ. అదే సిటీలో చూడండి చాలామంది ఎక్కువ ఫ్రూట్స్ తింటారు పొద్దున్నే టిఫిన్ బదులు. అది నిజంగా మంచి ఆరోగ్యకరమైనదండి. ఆహ్, మేము కూడా ఇలా బొప్పాకాయలున్నప్పుడు పొద్దున పూట ఇవే తినేస్తాం ఒక్కొక్క కప్పు. అలాగే ఒక్కొక్క రోజు సాయంత్రం పూట అన్నం తినకుండా గూడా ఇవి తింటామండి. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనకి ఇవి ఇంట్లో ఉన్నప్పుడు తెలీదండి. ఎప్పుడన్నా జ్వరం వచ్చి ఒంట్లో బాలేనప్పుడు డాక్టర్ చెప్తారు గదా! అప్పుడు మనం కొనుక్కొచ్చుకొని తింటాము. ఆహ్, చాలామంది ఇలాగే ఉపయోగం తెలియక పడేస్తూ ఉంటారండి. ఈ కాయనే కాదండి. పొద్దున పూట మనం టిఫిన్‌లు, అన్నాలు ఇవేం తినకుండా ఏదన్నా ఒక జామకాయ గానీ, బొప్పాకాయ గానీ, లేదంటే 2 అరటిపళ్ళు గానీ, ఇలా ఏం తిన్నా గూడా కడుపు నిండిపోతదండి. అలాగే బరువు గూడా తొందరగా తగ్గుతాము. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయండి. కంటికి మంచిది, అలాగే బ్లడ్ పడతది, అలాగే జుట్టుకి బలమని, విటమిన్స్ ఉంటాయంట. చాలా ఉపయోగాలున్నాయి. ఏమేమి విటమిన్స్ ఉంటాయనేది నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ, దీనివల్లైతే చాలా ఉపయోగాలున్నాయండి. మనం కడుపు నిండా అన్నం తినేసినా గూడా అది మనకి మంచిది కాదు. ఇంకా వెయిట్ పెరుగుతాం గానీ తగ్గం. ఇది తినటం వల్ల ఏంటంటే ఆహ్, కడుపు నిండిపోతది. అలాగే మనకి ఆహ్, ఒళ్ళు గూడా తేలిగ్గా అనిపిస్తది. తొందరగా అరుగుదల అవుతది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి. కానీ సిటీలో అయితే చాలా మందికి తెలుసండి ఇది. పల్లెటూరులో వాళ్ళకే తెలీదు. ఒకవేళ వాళ్ళకి మనం చెప్పినా గూడా అర్థం కాదండి. ఎందుకంటే ఎక్కువ అన్నం తినడానికే ఇష్టపడుతుంటారు. ఆహ్, ఎక్కడిదాకా ఎందుకండి మా అమ్మ గాని, ఇలాగ మా ఇంట్లో గూడా కొంతమందున్నారు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు చెప్తే గూడా ఏదో మన మాట కాదనలేక తింటారు గానీ, ఆహ్, నిజంగా అండి దీని ఉపయోగాలు నాకు కూడా తెలిసింది ఈ మధ్యే. మేమైతే మా మా గార్డెన్‌లోదే ఈ కాయ. ఎప్పుడు కాసినా గూడా ఇలాగే మేము టిఫిన్ మానేసి తింటామండి. ఇది ఒక్కొక్క అంటే 2 కలర్లుంటాయండి ఇది. ఇది యెల్లో కలర్ అనమాట. ఇంకా ఆరెంజ్ కలర్ గూడా ఉంటది. కలర్ గురించి కాదు గానీ ఇక్కడ ఏ కలర్‌ది తిన్నా గూడా మనకి మాత్రం ఒంటికి మంచిదండి. మనకిది లేడీస్‌కి చాలా అవసరమండి. ఎందుకంటే చాలా ఉపయోగాలున్నాయన్నమాట. లేడీస్‌కి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ అప్పుడు గానీ, ఇలాగ రక్తం తక్కువగా ఉంటది కదండీ! అప్పుడు చాలా ఉపయోగాలున్నాయన్నమాట. అలాగే పాలిచ్చే తల్లులకు గూడా ఇది చాలా ఉపయోగం. నాకు కూడా తెలీదండి. అంటే నాకు రక్తం తక్కువగా ఉంటది. నాకు డాక్టర్లు ఇంత ఈ విధంగా చెప్పారండి. వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి నేను ఎక్కువ తింటా ఉంటాననమాట. మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు గూడా ఇలాగ కాయలెక్కువున్నప్పుడు ఇవే తినేస్తామండి. ఆహ్, ఆహ్, మాకు ఈ గార్డెన్‌లో లేకపోతే బయట నుంచి గూడా తెచ్చుకొని తింటామండి. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయనమాట. అలాగే బీపీని గూడా కంట్రోల్ చేస్తదండి. ఈ బొప్పాకాయలు తినటం వల్ల ఏంటంటే, మనకి నీరసం రానివ్వదు. అలాగే ఒళ్ళు తేలిగ్గా అనిపిస్తది. చాలా ఉపయోగాలున్నాయి. తప్పకుండా తినండి. ఎవరికైనా ఇలాగ గార్డెన్‌లో ఉన్నప్పుడు తప్పకుండా తినండి. అలాగే మనకి మనకి ఎప్పుడైనా గాయాలైతే గూడా తొందరగా తగ్గుతదంటండి. ఆహ్, ఇది మనకి బ్లడ్ గూడా పడతది గాబట్టి చాలా ఉపయోగాలండి. డాక్టర్ గారు చెప్తుంటే నాకే అసలు ఆశ్చర్యమేసింది. ఏంటి కాయ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా అని అనిపిచ్చిందండి. అంటే నేను కాస్త దోరగా ఉన్నప్పుడే కరకరలాడతాయి కదండీ! అలా తింటం ఇష్టం అనమాట. కొంచెం దోరకాయే కోసా నేను.
కానీ ఇవైతే చాలా తియ్యగుంటదండి. ఇలా చూడటానికి కాస్త దోరగా ఉన్నా గూడా. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి తినటం మొదలుపెట్టండి. ఎందుకంటే అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడే కంటే ఇప్పటి నుంచే మనకి అవకాశం ఉన్నప్పుడల్లా తింటా ఉంటే మంచిదండి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చాలామంది ఇష్టపడరు. కానీ బలవంతంగా అయినా సరే వాళ్ళతో తినిపించండి. మనం షాపుల్లో తీసుకొచ్చి స్వీట్లు అవి పెట్టడం కంటే బయట ఫుడ్డు ఇది చాలా ఆరోగ్యం అండి. అలాగే నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదండీ! దీని ఉపయోగాలు నాకు తెలిసినాయి కదా! మేము సంవత్సరం నుంచి తింటున్నాము. అది నాకు తెలిసింది కాబట్టి తెలియనోళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి తెలియాలని నేను చెప్తున్నానండి. అలాగే నా ప్రతి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.